20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. బీఆర్ఎస్ లోకి వస్తామంటే ఇప్పుడే వద్దని వారించిన కేసీఆర్. ఏడాదిలో గవర్నమెంట్ కూలిపోతుంది, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం. బిఎల్ సంతోష్ పై కేసు పెట్టినందుకే కవితను అరెస్ట్ చేసిండ్రు. ఈ నెలాఖరు నుంచి బస్సు యాత్ర చేస్తా, టీవీలో ఇంటర్వ్యూలు ఇస్తానని వెల్లడి. ఎంపీ అభ్యర్థులకు బీఫామ్లు అందజేస్తా అంటూ ఒక వార్త. కేసీఆర్ గారు టీవీలకు ఇంటర్వ్యూ ఇస్తా అంటున్నావు, దయచేసి ఒక్క ఇంటర్వ్యూ మాకు ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వండి. ఇక మీది 20 మంది ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈయనతో టచ్ లో ఉన్నారట. ఎందుకు? బీఆర్ఎస్ పాడేమో వస్తుంది కాదు ఏ టైంలో మాట్లాడినది? మైక్ పట్టుకుని నేను టైం ఎందుకు యాక్చువల్గా ఏంటంటే 20 మంది బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారు, వెళ్ళిపోతారని చెప్పబోయింది. ఎవడన్నా ఇప్పుడు ఒక ఆయన ఏం చేసిందట, ఇప్పుడు ఏమైనా సావు అయితే ఏం చేస్తారు, చుట్టాలు పక్కాలు వస్తారుగా, చుట్టాలు పక్కాలు వచ్చి చూసి ఆ పాడగిడ మోసి ఆఖరికి ఇంత నీళ్ళు చల్లుకొని ఇక అయిపోయిందని చెప్పి వెళ్ళిపోతారు కదా. ఎక్కడో అక్కడ చెప్పి కూడా పోడు, సాగుకు వచ్చిన మళ్ళీ పోతున్నది కూడా చెప్పారు, వెళ్ళిపోతారు. సేమ్ అందుకే రావాలి వస్తే అంతే. బీఆర్ఎస్ అనేటువంటిది జీవోత్సవమయ్యి ఎండిశాంశతో పాలు తాగే కార్యక్రమంలో ఉంటే ఇప్పుడు నీతోనే ఎవడన్నా చెట్టపట్టాలు వేసుకొని తిరిగేందుకు వస్తుండొచ్చు నా కేసీఆర్. నీ ఆలతే బాగలేక ఎక్కడో ఓడు గోజు వీక్కపాయ, ఓడు దోతి వీక్కపాయ, ఓడు తువాలెత్తుకపాయ, ఓడు జెండకర్ర వీక్కపాయ, ఎక్కడోడు అక్కడ పోయి వేరే పార్టీలలో పడుతుంటే ఇవన్న ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పోయి బీజేపీలో పడే, 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్లో పడే. నీ తానుండే 39 ఈకేలు, 39 ఇట్లలో 3 వీకే, ఇక 36 మిగిలే. 36 మిగిలితేనట ఈయనతో 20 మంది టచ్లో ఉన్నారట. ఆ 36 ఇట్లల్లో కూడా ఇంకా సగం మంది ఎప్పుడు రేపా ఎల్లుండా ఎప్పుడు జైన్ కావాలనేది ఉన్నది కాంగ్రెస్ లా. ఈయన మిగిలేదు 4. ఈ 4 ఇట్టుతో ఇంకొక 20 కలుస్తారట కాంగ్రెస్ వాళ్ళు. ఎవడైనా తెలిసి బాయిలో పడుతుండొచ్చురా, ఈయనతో సోపతుంటారు. ఏదో నమ్మగడుతుండు, పోకుర్రా నాయన మీ దండం పెడతానకుంటా ఈయనతోనట 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారట ఈయనతో టచ్ లో. బీఆర్ఎస్ వాళ్ళు 20 మంది కాంగ్రెస్ వాళ్ళతో టచ్ లో ఉన్నారు వాస్తవం. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో కూలిపోతుందని, ఏడాదిలో కూలిపోతే ఎట్లా కూలిపోవాలి ఒక మాట చెప్పు కేసీఆర్. ఏం చేస్తే కూలిపోతుంది? సరే 20 మంది అనుకో, నీ లెక్కలే నీతానున్నటువంటి 20 ఏది 36, 36 ప్లస్ 20 ఎంత అవుతుంది? 56. ఇక మరి ఇంకా తక్కువ ఉంటాయి కదా, ఇంకేడికెళ్ళి తెస్తావు? బీజేపీ కాడికెళ్ళా చెప్పు. బీజేపీ వాళ్ళు కూడా 6 టచ్ లో ఉన్నారని చెప్పు, లేకపోతే 5-6 టచ్ లో ఉన్నారని చెప్పు. ఏడాదిలో ఎట్లా కూర్తుంది? కూలే అవకాశమే లేదా? ఇప్పుడు నువ్వు 63 మంది ఉన్నప్పుడు నువ్వు గవర్నమెంట్ 5 ఏళ్ళు నడిపించినప్పుడు 63 మందితో 5 ఏళ్ళు నడిపించినప్పుడు 69 మంది ఉన్నారు ఇప్పుడు ఉన్నారు. వారం టైం ఇవ్వండి, తిట్లపై వివరణకు ఈసీ గడువు కోరిన కేసీఆర్ అట. వారం టైం కావన్నట కేసీఆర్ కు. మొన్న తిట్టేగా కుక్కల కొడుకులారా, నక్కల కొడుకులారా, ముసలోనికి మొత్తం బిడ్డ అటుపోయి ఓడి ఇటుపోయి ఎక్కడో అక్కడ కనీసం తగ్గితే అప్పుడేమో నీళ్ళకి డబ్బు ఎత్తుకొని ఉరుకొచ్చేది. తగ్గినా తుమ్మినా అయ్యో పట్టి నీళ్ళ ఇదే మంచినీళ్ళు అంటే గానేవునేగా తీసుకోకపోయినావు అంటారు, గానేవునేగా తీసుకోకపోయినావు అనే కాడికి వచ్చింది. మొత్తం కేసీఆర్ గారు వాస్తవానికి నీకు మంచిగానే ఉండే ఒకప్పుడు, కానీ నువ్వు చేసిన పాపాలు, నీ కొడుకులు నీ బిడ్డలు చేసినటువంటి పాపాలు, నీ ఇంటి వాళ్ళు చేసిన పాపాలు ఇక నిన్ను కోలుకోలేని దెబ్బతీసినాయి. ఇంకా నువ్వేదో ఏదో ఎగురు పెడుతుంది మనది, ఇది కొట్టేసిన మొద్దు కనుక 2 ఈకేలు బయటికి తీసినట్టు వెళ్తుందని వెళ్ళదు. అది ఇది కొట్టి జీడి పోసిరు, దాని మీద కొట్టి జీడి పోసిరు. ఇప్పుడు మొలిచే పరిస్థితిలో లేదు, ఏర్లు కూడా ఎండిపోతాయి. 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారట. నోరుతో నవ్వే ముచ్చట్నేనా ఇది? బిఎల్ సంతోష్ పై కేసు పెట్టినందుకే, బిఎల్ సంతోష్ పై కేసు పెట్టినందుకే కవితను అరెస్ట్ చేసి ఆయన మీద అనవసరంగా ఎందుకు పెట్టినావు? మరి ఎందుకు పెట్టావు? కేసు ఏమైపోయా ఉత్తదని తేలింది కదా, ఉట్టిని అది అనవసరంగా పెట్టినావు కదా ఆయన మీద. మీరు సినిమా చూస్తారు ఇంకోంటాడు, మీరు సినిమా చూస్తారు చాలా ఉన్నది. హరీష్ రావు వీళ్ళందరూ భోజనాలు అరేంజ్ చేయాలి ప్రగతి భవన్లో. ఏం కాక నీ డ్రామా నీకే బెడిసి కొడుతుంది చూడు. ఎంపీ అభ్యర్థులకు బీఫామ్లో అందజేసినట. నిన్న ఒక్కొక్క ఎంపీ అభ్యర్థికి ఎంత 95 లక్షలు ఇచ్చిండు. ఒక్కొక్క ఎంపీ అభ్యర్థికి 95 లక్షల రూపాయల చెక్ ఇచ్చిండు. 17 మంది ఉంటే 17 మందికి 95 లక్షల చొప్పున చెక్కులు ఇచ్చిండట. ఇక దునకరాపోరు అని చెప్పినట. నువ్వు 95 కోట్లు ఇచ్చినా గెలవరే కాక మనోళ్ళు. గ్రౌండ్ బాగలేదు, మనకు వాతావరణం బాగాలేదు. నువ్వు ఉల్వసేన్లా కూడా కొట్టుకొని కందిసేన్లు ఎంకులాడుతున్నావు. పోయిందేమో ఉల్వసేన్లా.